హైదరాబాద్ లో సీమాంధ్ర నేతల సమావేశం భవిష్యత్ కార్యాచరణపై చర్చ. తిరుపతిలో రోడ్డెక్కిన క్షత్రియులు, అనంతలో గర్జిస్తున్న మహిళలు. కేంద్ర మంత్రి చిరంజీవికి సమైక్యసగా ఇంటిని ముట్టడించిన సమైక్యవాదులు. నేతలను వెంటాడుతున్న కేసులు, వివరాలు బహిర్గతం చేసిన స్వచ్ఛం సంస్థ. కేంద్ర మంత్రి చిరంజీవికి సమైక్య సెగ తగిలింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్న చిరంజీవి ఇంటిని ముట్టడించేందుకు విశాలాంధ్ర మహాసభ కార్యకర్తలు ప్రయత్నించారు. ఆయన ఇంటి దగ్గర ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని ఆందోళన చేశారు. సమైక్యాంధ్ర కోసం చిరంజీవి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. కోరుకుంటున్నామండి. ప్రజల్ని మీరు పట్టించుకోకుండా మీరు రాజీనామాలు చేయకుండా సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు వైద్యులు. రాష్ట్ర భవిష్యత్తుపై చిలక జోస్యం చెప్పించారు. చిలకమ్మ, కొండదేవర కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పారన్నారు. విభజన జరిగితే ఉద్యోగుల భవిష్యత్ అంధకారంగా మారుతుందని కేంద్ర మంత్రులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. సామాన్య మనందరం కూడా పొందుతాం. ఒకే ఒక మాట సమైక్య మన సమైక్య ఆందోళన నిజమైన ఆందోళనగా గుర్తించి ఇదే సమైక్యంగా అమ్మ పలికింది, మా చిట్టి చిలకమ్మ పలికింది. ఒకటే ఒక మాట చెప్తుంది, సమైక్యవాదం బెటర్ ఉంది. మా చిట్టి చిలకమ్మ 13 జిల్లాలే కాకుండా తెలంగాణలో 10 జిల్లాలను కూడా పర్యటించి వచ్చింది. అడవుల్లో కొన్ని వనమూలికల్ని సేకరించి వచ్చింది. ఈ వనమూలికల్ని, ఈ తైలాల్ని, అబ్బరకదబ్బాలని, వీటన్నింటినీ కూడా మన కేంద్ర మంత్రులు తీసుకోవాలని, వాళ్ళు కూడా సమైక్యవాదం నేర్చుకోవాలని, మాతో పాటు కలిసి మా సమైక్య చిలకమ్మతో పాటు చిలక పలుకులుగా సమైక్యవాదం వినిపించాలని, ఈ సమైక్యవాదం చిలక పలుకులే కాకుండా ఒక పెద్ద గర్జనలాగా ఢిల్లీ పీఠం దద్దరిల్లాలని ఇవాళ కేంద్ర మంత్రులు కానీ, యూపీఏ గవర్నమెంట్ కానీ చిలకమ్మ పలుకులు ఇవాళ 23 జిల్లాల్లో వాళ్ళు కూడా. తిరుపతిలో క్షత్రియ ర్యాలీ ప్రారంభమైంది. సమైక్యాంధ్రకు మద్దతుగా క్షత్రియులంతా రోడ్లపైకి వచ్చి ర్యాలీ నిర్వహించారు. తిరుపతి టౌన్ అంతా ర్యాలీ కొనసాగింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు చిన్నారు.
రాష్ట్ర విభజనను నిరసిస్తూ అనంతపురంలో మహిళలు ఉద్యమిస్తున్నారు. అనంతనారి గర్జన పేరుతో భారీ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు భారీ ఎత్తున మహిళలు తరలి వచ్చారు. సమైక్య నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తుతోంది. మన అమ్మ కన్నీరు కారుస్తోంది. ఈ సమైక్యాంధ్ర సాధనకై సాగిరంటూ మీ అందరి కోసం తెలుగు కాంగ్రెస్ హైకమాండ్ పై సమైక్యాంధ్ర బౌన్సర్ విసిరిన సీఎం కిరణ్ ఈసారి గూగుల్ సంధిస్తున్నారా? అందుకు అసెంబ్లీ సమావేశాల వేదిక కానున్నాయా? తెలంగాణపై తీర్మానాన్ని తిప్పికొట్టడమే టార్గెటా? సమైక్యవాదంతో సీమాంధ్రలో మంచి మార్కులు కొట్టేసిన కిరణ్ భవిష్యత్తు వ్యూహం ఏంటి? రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించినంత వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కాంగ్రెస్ అధిష్టానానికి వీర విధేయుడు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో అధినాయకత్వానికి పరమ వ్యతిరేకయ్యారు. రాష్ట్ర విభజన ప్రకటన చేసి నెల రోజులైనా తెలంగాణ ప్రక్రియ అంత వేగంగా ముందుకెళ్లకపోవడానికి సీఎం వైఖరే కారణమని ఆ పార్టీ తెలంగాణ నేతలే ఆరోపిస్తున్నారు. విభజన నిర్ణయం వెలువడ్డాక 2 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రాష్ట్రం విడిపోతే ఇరు ప్రాంతాల్లో తలెత్తే సమస్యలతో పాటు సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని అధిష్టానం దగ్గర గట్టిగానే వాదించారు. విభజన ప్రక్రియ తన చేతుల మీదుగా చెయ్యొద్దని ఖరాఖండిగా చెప్పారు. అప్పట్లోనే సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. తెలంగాణ నోట్ రెడీ అవుతున్న ప్రస్తుత తరుణంలో సీఎం రాజీనామా అంశం మళ్లీ తెరపైకొచ్చింది. అయితే రాజీనామా విషయంలో తొందర పడకూడదని భావిస్తున్నారు ముఖ్యమంత్రి. తన వాదన పూర్తిగా పక్కన పెట్టి విభజన ప్రక్రియ కొనసాగిస్తే దానిని ఎలా అడ్డుకోవాలనే దానిపైనే ప్రస్తుతానికి దృష్టి పెట్టారు. తెలంగాణపై అసెంబ్లీ తీర్మానం కోరితే సమైక్యవాదం మెజార్టీ అభిప్రాయంగా చెప్పేలా వ్యూహాలు సిద్ధం చేశారు. ఒకవేళ ఓటింగ్ జరపాల్సి వస్తే తీర్మానం వీగిపోయేలా చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనే కిరణ్ ఆలోచనగా కనిపిస్తోంది. ప్రస్తుతం హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పదవిలో కొనసాగడానికి అసలు కారణం రాష్ట్ర విభజనను చివరి వరకు అడ్డుకోవడమేనని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. శాసనసభ తీర్మానం పక్కన పెట్టి కేంద్రం విభజనకు ముందుకెళ్లదని కిరణ్ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల తొలి రోజు సమ్మెతోనే జనాలకు చీకట్లు కనిపించాయి. ఊళ్లకు ఊళ్ళు రాత్రంతా అంధకారంలో మగ్గాయి. విద్యుత్ వైర్లు తెగిపడినా, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయినా, సాంకేతిక లోపాలు తలెత్తినా పట్టించుకునేవారు లేరు. సీమాంధ్ర ప్రాంతంలో వేలాది గ్రామాలు విద్యుత్ సరఫరా లేక విలవిల్లాడుతున్నాయి. వ్యవసాయ మోటార్లు పనిచేయక పంట భూములు ఎండిపోతున్నాయి. ఓవైపు సర్చార్జీలతో సర్కార్ షాక్ ఇస్తుంటే, మరోవైపు సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో అసలు కరెంటే లేకుండా పోయింది. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా బుధవారం అర్ధరాత్రి నుంచి 72 గంటల పాటు సమ్మెకు దిగారు. దీంతో తొలి రోజే జనానికి కరెంటు కష్టాలు మొదలయ్యాయి. సీమాంధ్రలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖ జిల్లాలో ఎస్ రాయవరం మండలం కోరుపోలు విద్యుత్ సబ్స్టేషన్లో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. 14 గ్రామాలకు కరెంటు లేదు. విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో పునరుద్ధరణకు ఆటంకం కలుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 6 మండలాలపై సమ్మె ప్రభావం పడింది. లావేరు మండలం అదుపాక సబ్స్టేషన్లో సాంకేతిక లోపం తలెత్తింది. 40 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భామిని మండలంలో 23 గ్రామాలకు చీకట్లు తప్పలేదు. పొందూరు మండలంలోనూ ఇదే పరిస్థితి. గుంటూరు జిల్లా నల్లపాడు, నల్లచెరువు సబ్స్టేషన్ పరిధిలో పలు గ్రామాలకు చీకట్లు అలుముకున్నాయి. స్థానికులు రాస్తారోకోకు దిగడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ప్రకాశం జిల్లా కనిగిరి సబ్స్టేషన్ పరిధిలో ఏకంగా 90 గ్రామాలకు కరెంటు పోయింది. కొన్ని గ్రామాలకు పునరుద్ధరించిన చాలా గ్రామాలు రాత్రంతా చీకట్లోనే మగ్గాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 100కు పైగా గ్రామాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. కరెంటు లేక తాగునీటికి సైతం జనం ఇబ్బందులు పడాల్సొస్తోంది. వ్యవసాయ పంపు సెట్లు నిలిచిపోయాయి. పంట పొలాలు ఎండిపోతున్నాయి. విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఈ 72 గంటల సమ్మెతోనే అర్థమైంది. సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్రలో ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వర్తక, వాణిజ్య కార్యకలాపాలు కూడా స్తంభించాయి. దీంతో విజయనగరం జిల్లాలో సుమారు 400 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. సమైక్య జేఏసీ పిలుపు మేరకు నిన్నటి నుంచి జరుగుతున్న 48 గంటల బంద్ మార్కెట్లను మరింత దెబ్బతీస్తోంది. నిరసనలు
మానవహారాలు, సమ్మెలు, బంద్లు. గ్రామ స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు విజయనగరంలో నిత్యం ఆందోళనలు. జిల్లా కలెక్టర్, పోలీస్ యంత్రాంగం తప్ప మిగతా ఉద్యోగులంతా సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మె చేస్తున్నారు. దీంతో పాలన పడకేసింది. ప్రతిరోజు జరుగుతున్న ఆందోళనలు, బంద్లతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ఫలితంగా ఎప్పుడూ లేనంత నష్టాన్ని చవిచూస్తున్నారు జిల్లా వర్తకులు. ఉత్తరాంధ్రకు చెందిన విశాఖ, శ్రీకాకుళం జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రమైన ఒరిస్సాలోని పలు జిల్లాల ప్రజలకు, హోల్సేల్ వ్యాపారులకు రాజధాని విజయనగరమే. ఈ ప్రాంతంలో చిల్లర వర్తకులు మొదలు పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఏ వస్తువు కావాలన్నా విజయనగరం రావాల్సిందే. దీంతో ఎప్పుడూ కలకల్లాడుతుండేవి ఇక్కడి మార్కెట్లు. అయితే 45 రోజులుగా సాగుతున్న సమైక్య ఉద్యమంతో ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. జిల్లా వ్యాప్తంగా ఈ కాలంలో సుమారు 400 కోట్లకు పైగా టర్నోవర్ నిలిచిపోయింది. రమారమ రోజు 1 కోటి రూపాయల టర్నోవర్ లాస్ అయినా మాకు సమైక్య ఆంధ్ర అంటూ రావాలనే మేము కోరుకుంటున్నాం. ఆ లాస్ విషయంలో మాత్రం ఏమాత్రం కూడా మాకు బాధ లేదు. సమైక్యాంధ్ర వచ్చిందంటే అంతకంటే మించినటువంటి ఆనందం మాకు లేదు. ఈ సమైక్యాంధ్ర ఉద్యమం రావడంలో అన్ని స్టాకులన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ డిటైన్ అయిపోవడం, ఏ విధంగా వ్యాపారం లేకపోవడం జరిగింది. విజయనగరంలోని బాలాజీ టెక్స్టైల్స్ మార్కెట్ ఉత్తరాంధ్రలోని పేరెన్నికగన్న హోల్సేల్ వస్త్ర వ్యాపార కేంద్రం. సమైక్య ఉద్యమం వల్ల ఈ ఒక్క మార్కెట్కే సుమారు 40 కోట్ల నష్టం జరిగిందంటున్నారు ఇక్కడి వ్యాపారులు. పెళ్లిళ్ల సీజన్, రంజాన్ మాసం, శ్రావణ మాసం వంటి అతి ముఖ్యమైన సందర్భాల్లో బందుల వల్ల సరుకంతా గోడౌన్లోనే ఉందంటున్నారు. జిల్లాలోని బంగారం వ్యాపారులది ఇదే పరిస్థితి. ఏడాది మొత్తంలో బంగారం వ్యాపారానికి శ్రావణ మాసంలో మంచి గిరాకీ ఉంటుంది. ఆందోళన వల్ల 25% కూడా అమ్మకాలు జరగలేదంటున్నారు పసిడి వర్తకులు. అయినా సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన వచ్చే వరకు ఎంత నష్టం వచ్చినా వెనకాడేది లేదంటున్నారు వ్యాపారులు. ఆర్టీసీ వాళ్ళు బంద్కు పిలుపునిచ్చిన దగ్గర నుంచి కూడా విజయనగరం జిల్లా అంతటా ఉన్న అన్ని రకాల వ్యాపారాల సంస్థలు, చిన్న పెద్ద కలుపుకొని 30-40 వేల షాప్స్ అని కానీ, చిన్న చిన్న ఇండస్ట్రీస్ అని కానీ సుమారుగా 400 నుంచి 500 కోట్ల టర్నోవరు పూర్తి నెలంతా ఉంటుంది. అటువంటి అంత టర్నోవరు ఈరోజు 200-300 టర్నోవర్కి పడిపోయింది. చాలా ఇబ్బందిగా ఉందండి. ఎందుకంటే సమ్మె ప్రభావం వల్ల బస్సులు ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల ఎవరూ రావట్లేదు. బయట ఊరు నుండి వచ్చి అసలు బిజినెస్ జరగట్లేదు. ఉద్యోగులు, అధికారులు సమ్మెలో ఉండడంతో రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి ఫీజుల రూపంలో రావాల్సిన ₹1 ఒక్కసారికి చేరలేదు. రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లాలోనూ 855 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో విజయనగరం రీజియన్ పరిధిలో సుమారు ₹17 కోట్ల ఆదాయం కోల్పోయింది ఆర్టీసీ. మనకి రోజువారీ ఆదాయము 65 లక్షలు నుంచి 70 లక్షలు వస్తుంది. మనకి ఆగస్టు 13 నుంచి మన బస్సులు ఏం తిప్పుతలేదు. సో ఈ రోజుకి 26 డేస్ అయింది. ఈ 26 డేస్లో ₹17 కోట్ల ఆదాయం ఆర్టీసీకి పోయిందండి. ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ఆటో వాలాలు, ప్రైవేట్ వాహనాల యజమానులు పండుగ చేసుకుంటున్నారు. గాలివాటు ఉన్నప్పుడే తుర్పార పట్టుకోవాలన్న చందంగా ప్రయాణికుల జేబులు పిండేస్తున్నారు. ఆటో వాలాల దోపిడీకి భయపడి అత్యవసరం అయితే తప్ప ప్రయాణం పెట్టుకోవడం లేదు జనం. ట్రాన్స్పోర్ట్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేము. ఏ విషయాన్ని కూడా ఎమర్జెన్సీ సర్వీసుల్లో వెళ్ళవలసిన వాళ్ళని చాలా ఇబ్బంది కూడా పడుతున్నాం. ఛార్జెస్ మటుకు కొద్దిగా బాగా ఇదిగా ఉంది. మాకు ఇక్కడికి సాలూరుకి నిన్నటి వరకు బొబ్బేలికి ₹60 ఉండేది, ఇప్పుడు సాలూరుకి ₹60 చేయబడుతున్నారు. మాకు బస్ పాస్ ₹230 కానీ ఇలా ఛార్జెస్ పెట్టుకొని రావడం వల్ల 1200 వరకు అవుతుంది. మామూలు మేము ఉద్యోగస్తులం కూడా కాదు కదా, మామూలు మాకు డబ్బులు ఎలా వస్తాయి, కానీ మరి బస్సులు తెరపడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది మాకు. దీనికి తోడు నిన్నటి నుంచి విజయనగరంలో 48 గంటల సంపూర్ణ బంద్కు పిలుపునిచ్చింది సమైక్యాంధ్ర జేఏసీ. ఈ బంద్కు కూడా మద్దతు తెలుపుతున్నారు జిల్లాలోని వర్తకులు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు బూతపడ్డాయి. వ్యాపార, వాణిజ్య సంస్థల షట్టర్లు తెరుచుకోవడం లేదు. స్కూళ్లు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లకు తాళాలు వేలాడుతున్నాయి. సాలూరులోని BSNL, తపాలా శాఖ కార్యాలయాలకు తాళాలు వేశారు సమైక్యవాదులు. టీచర్లు రోడ్లపైనే వంట వార్పు చేశారు. రోడ్లపై వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విజయనగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి కారకులంటూ బొత్స, సోనియా, దిగ్విజయ్, కేసీఆర్ మాస్కులు ధరించిన వ్యక్తులను ఊరేగించారు. వారి దిష్టి బొమ్మలను దహనం చేశారు.